వామన జయంతిని ఎందుకు జరుపుకుంటారు? వామన జయంతిలోని విశిష్టత, ఆంతర్యమేమిటి? 3 అడుగులే వామనుడు ఎందుకడిగాడు అనే విశేషాలను సమగ్రంగా తెలియజేసేదే నేటి పరమార్థం. జగజ్జాలపాలం గజకంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. వామన జయంతి అనేది హిందూ పండుగ. ఇది భాద్రపద మాసంలోని శుక్లపక్ష ద్వాదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువు వామనావతారంలో జన్మించినట్లు నమ్ముతారు. విష్ణువు 5వ అవతారమే వామనుడు. వామనుడు బలిచక్రవర్తి నుండి 3 అడుగుల భూమిని కోరి ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించాడని నమ్ముతారు. వామనుడు 3 అడుగులతో భూమి, ఆకాశం, పాతాళం మొత్తాన్ని ఆక్రమించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ అవతారం ద్వారా విష్ణువు దుష్ట శక్తులను శిక్షించి లోకంలో సమతుల్యతను నెలకొల్పుతాడు. ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు వామన జయంతి జరుపుకోవడం ఆనవాయితీ. లోక రక్షణలో భాగంగా దుష్ట శిక్షణ కోసమే శ్రీహరి వామనావతారం ధరిస్తాడు. పురాణాల ప్రకారం వైరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దానధర్మాలు చేసి అత్యంత శక్తివంతమైన ఇంద్రుడిపై యుద్ధం చేసి తనను ఓడించి ఇంద్ర లోకాన్నంతటికీ ఆక్రమిస్తాడు. స్వర్గం మీద దండయాత్ర చేస్తున్న మహాబలిని ఆపడం ఎవరితరం కాకుండా పోతుంది. దీంతో దేవతలంతా చెల్లాచెదురైపోతారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తాను అదితి అనే ఋషిపత్ని గర్భంలో జన్మిస్తానని చెప్పి భాద్రపద మాసంలో శుక్లపక్షం శుద్ధ ద్వాదశి నాడు వామనుడిగా జన్మించి బలిచక్రవర్తిని అణిచివేస్తాడు. ఓ రోజు బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తుండగా ఆ సమయాన్ని అదునుగా భావించిన విష్ణువు ఓ వామన రూపంలో యాగశాల వద్దకు చేరుకుంటాడు. అక్కడ వామనుడికి సాదర స్వాగతం పలికి సకల మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమనగా వామనుడు తనకు యాగం చేసుకునేందుకు 3 అడుగులు కావాలని కోరగా అంగీకరిస్తాడు బలి. అప్పుడు వామన రూపంలో ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువని గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పినా తాను మాట ఇచ్చేశానని వెనక్కి తీసుకోలేనని చెబుతూ వామనుడి పాదాలు కడిగి వామనుడి కోరిక మేరకు 3 అడుగులు దానమిస్తాడు. అలా వామనుడు క్షణాల్లోనే 1 అడుగుతో భూమిని, మరో అడుగు ఆకాశంపై వేసి యావత్ బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలని బలిని కోరగా తన తలపై ఉంచాలని చెప్పగా అలా పాతాళంలోకి నెట్టేస్తాడు. అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను 3 అడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం. అలా 3 అడుగులతో ముల్లోకాలను జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడనే పేరు వచ్చింది. వామనుడు 3 అడుగులు ఎందుకు అడిగాడంటే అవి సత్వరజో తమో గుణాలని, సృష్టి స్థితి లయనని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. బలి తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయడమే. అందుకే వామన జయంతి సందర్భంగా శ్రీహరిని ఆరాధించిన వారు అహంకారాన్ని జయించి తమ బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతారు. ఇది వామన జయంతిలోని ఆంతర్యం. మరో భక్తిభావం, ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.